ఈ ఈ అమ్మాయి ఏంటి సార్ రావటం అలా సిగ్గుపడుతూ వచ్చింది? నాకు అర్థమైంది సార్. అమ్మాయిది మీ భార్య ఎక్కడే ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. గడ్డం ఎందుకు పెంచుతున్నాడు అంటే జగదీష్కో లెక్క ఉంది. అమ్మా నాన్న పెట్టిన పేరుని రోల్ రైడర్ ఎందుకు మార్చేసుకున్నాడంటే రాహుల్ దగ్గర ఓ లెక్క ఉంది. ఎప్పుడెప్పుడు విజిల్స్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు క్లాప్స్ కొడుతున్నారు అంటే మీ అందరి దగ్గర ఓ లెక్క ఉంది. బాహుబలిని ఎందుకు చంపవయ్యా అంటే కట్టప్ప దగ్గర ఓ లెక్క ఉంది. అట్లాగే లచ్చిందేవి కూడా ఓ లెక్క ఉంది. ఆ లెక్కని మీ అందరికీ విప్పి చెప్పడానికి ప్రయత్నిస్తున్న జగదీష్కి మనస్ఫూర్తిగా విజయం కలగాలని కోరుకుంటున్నాను. జగదీష్కే కాదు, లావణ్య త్రిపాఠి, నవీన్, ఇంకా టీం అందరికీ, నాకు కూడా ఈ సినిమా విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ. అలీ గారు సార్ ఏమన్నా అడుగుతానండి. మీరు మాట్లాడటం అయిపోయిందండి? అయిపోయిందండి. అయిపోయింది. ఆవిడ ఎప్పుడు రారు? వల్లి గారు వేల్ రికార్డింగ్ ఆవిడదే. ఆవిడ స్టేజ్ మీదకి రారండి. ఆవిడేంటంటే ఇంట్లో నుంచే మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారు, మిమ్మల్ని ఆవిడ డైరెక్షన్ చేస్తుంది. ఎందుకంటే ఈరోజు నన్నే కాదండి, ఈ మధ్య చాలా మంది డైరెక్ట్ చేస్తున్నారు. ఇంత సంపద ఉందంటే ఆవిడే లెక్క. మంచి ఫుడ్ పెడుతుంది ఆవిడ, అందుకని ఇలా మ్యూజిక్ మీరు ఇస్తున్నారు. వస్తారా భోజనానికి? వస్తారా మా ఇంటికి? తప్పకుండా వస్తానండి, ఎందుకంటే చాలా బాగుంటుందని నాకు తెలిసింది. వస్తే మీకు ప్రమోషన్ వస్తుంది. అవునా? మీరు కూడా జయప్రకాష్ రెడ్డి గారు అయిపోతారు. అయితే నేను కూడా ఆ తర్వాత మీతో పాట పాడిస్తా సార్. జిత్మోహన్ మిత్త గారు గుర్తున్నారా మీకు? అయ్యో, నా గురువు అండి. మీ గురువు గారు. నేను పాటలు పాడేవాడిని సార్. గురువుని మించిన శిష్యుని చేస్తాం మేము. తప్పకుండా సార్. సార్, మీకు ఎప్పుడు వరించింది లక్ష్మి? ఎప్పుడు, ఏ సంవత్సరం? యాక్చువల్గా లక్ష్మీదేవికి ఇంకో పేరు ఉందండి. శ్రీ అంటే లక్ష్మీదేవి, శ్రీవల్లి ఆవిడని పెళ్లి చేసుకున్నాక లక్ష్మి వచ్చిందండి. ఓహో, వెరీ గుడ్. అయితే ఎంతమంది దగ్గర నుంచి వచ్చింది, ఎంతమంది ఎగ్గొట్టారు, అది కూడా అడగాలి కదా. వారి పేర్లేంటి? వాళ్ళ పేర్లు వారి పేర్లేంటి? వాళ్ళ పేర్లేంటి? ఎగ్గొట్టిన వాళ్ళ పేర్లా? అబ్బా, ఎంత బాగా గుర్తుంది నీకు. సార్, ఎంతమంది ఎగ్గొట్టినా కీరవాణి గారు మాత్రం ఎవరికి ఎగ్గొట్టారు సార్. అందుకని ఆ మాత్రం కన్సర్న్ ఆయన మీద ఉండాలి కదా సార్. అలీ గారు, సార్, ఎగ్గొట్టడం అనేది మానవ సహజం అండి. తప్పులు చేయడం మానవ సహజంలాగా ఎగ్గొట్టడం అనేది ప్రొడ్యూసర్కి సహజం. అది అయితే ఈ టైటిల్ లాగే లచ్చిందేవికి ఓ లెక్క ఉంది. ఒక చోట ఎగ్గొట్టినా మనకి అది వేరే చోట నుంచి వస్తుందండి. మనకి అది ఎప్పటికీ మిస్ అవుతుంది. మనం చేసిన కష్టం ఎప్పటికీ ఫెయిల్ అవుతుందండి. ఓకే. అంటే అలాగే ఎవరైనా తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారా మీకు? అది వాళ్ళకి తెలియదు. అది ఎలాగోలా వచ్చేస్తుంది మన దగ్గరికి, మళ్ళీ వేరే రూట్లో వస్తుంది. అంటే ఎలా వచ్చిందండి? వేరే రూట్లో ఎలా వచ్చింది? వస్తుందండి అది రకరకాల, అది మనకే తెలియదు అది. ఓహో, ఆవిడ వచ్చే టైంకి మీరు వెళ్తారా? మీరేదో మీరు గీతా మాదిరికి నన్ను కంపెనీ ఇచ్చేలా ఉన్నారు. ఇన్కమ్ కాదు ట్యాక్స్ సార్, ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా దగ్గర కూడా వచ్చేలాగా కాదు. ఆ రూట్లేవో మాకు కూడా చెప్తే మేము కూడా ఆ రూట్లలో వెళ్తాం. ఏం లేదు, అది మనం సైలెంట్గా ఉండడమే. అది వచ్చేది మరి వచ్చేస్తుంది. ఓకే సార్. ఆ రూట్ నాకు బాగా తెలుసు, నేను తీసుకెళ్తాను, నాతో వచ్చి. ఏంటమ్మా? అయితే సార్, ఆల్రెడీ రాజమౌళి గారితో ఎన్నో సినిమాలు, అన్నీ సూపర్ డూపర్ హిట్లు. సో కొత్త డైరెక్టర్కి మ్యూజిక్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే ఏం చూశారు జగదీష్ దగ్గర? జగదీష్ డైరెక్టర్గా కొత్త, కానీ నాకు కొత్త కాదండి. ఎందుకంటే రాజమౌళి దగ్గర అసిస్టెంట్గా చేసినప్పటి నుంచి మా బాగా పరిచయం. తనకు మంచి మంచి ఐడియాలు ఉన్నాయి, అవన్నీ పైకి తీసుకురావాలనే ఉత్సాహం ఉంది. సో మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా కలిసిపోయాడు. అతను ఎప్పుడో అతను సినిమా కొత్త, కానీ మాకు కొత్త కదండి, పాత మనిషే. సో తను అడిగాడు, నేను వెంటనే ఓకే అన్నాను. ఓకే. సో అంటే కథ చెప్పటం వల్ల ఓకే చేశారా, లేకపోతే మనిషి నచ్చా, లేకపోతే నిర్మాత నచ్చా? లెక్క అది సరేనండి, అన్నీ నచ్చినాయి. జగదీష్ మెయిన్గా తను స్క్రిప్ట్ ఇచ్చాడు, బాగుంది, అన్నీ చక్కగా ఉన్నాయి. తన నా మీద పెట్టుకున్న నమ్మకం నచ్చిందండి. ఓకే. మనం నమ్మితే తప్ప మనం ఏ పని చేయలేం.
సూపర్. థ్యాంక్ యూ. సార్ ఈ ఆడియోని వేల్ రికార్డ్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు సార్. సో మాకు అలవాటు అయిపోయింది సార్, ప్రతి ఆడియో రిలీజ్లో వేల్ రికార్డ్స్ ద్వారా రిలీజ్ చేస్తున్న ఆడియోస్ అవనివ్వండి, వేరే ఆడియోస్ అవనివ్వండి, మీ భార్యామణి లక్ష్మి, మన శ్రీవల్లి గారిని, లక్ష్మి వచ్చింది, శ్రీవల్లి గారిని ఆడియో స్టేజ్ మీదకి పిలవడం, ఆవిడ రాకపోవడం, ఇవన్నీ మాకు బాగా అలవాటు అయిపోయి మా డైరెక్షన్ టీం వాళ్ళు ఒకటి ప్లాన్ చేశారు సార్. ఏంటది? ఆవిడ్ని స్టేజ్ మీదకి తీసుకొస్తున్నారు సార్. ఓకే, తీసుకురండి. చూద్దామా సార్? చూసేద్దాం సార్. లేదు చూసారా, అందుకని సార్ ఈసారి ఆవిడ చాలా కుట్ర పన్నారు సార్. మేడం మీరు చాలా కుట్ర పన్నారు, మేము చాలా ప్లాన్స్ వేసుకున్నాం, కానీ ఆవిడ అవేవి పండనీయలేదన్నమాట. సార్ ఆవిడ ఎలాగో రారు కానీ నాకు తెలుసు. అందుకని మీరు ఏం చేస్తారంటే మీ కంపెనీకి సంబంధించిన ఈ నెక్స్ట్ టైం ఆడియో ఉంటే మీతో పాటు ఎవరైనా ఇంకోళ్ళని తెచ్చుకోండి. ఏమన్నారు? ఓహో, బాగా వినిపించింది మీకు, బాగా అర్థమైంది నేను చెప్పింది. మళ్ళీ చెప్పండి. అంటే ఈవిడే ఇగో ఈ క్యాసెట్ ఓనరో, లేకపోతే ఈ వీడియో ఓనరో, ఈ DVD ఓనరో, ఈ CD ఓనరో అంటానికి ఒక ఆవిడ తెచ్చుకోండి అంటున్నాను. లేకపోతే నేనైనా సెటప్ చేయనా? అదంతా వద్దండి. ఇప్పుడు మీలోంచి 2 అక్షరాలు తీసి ఇక్కడ పాడేస్తా, అప్పుడు తను స్టేజ్ మీదకి వచ్చినట్టే. ఏ అక్షరాలు అండి అది? కాట్రా. కాట్రవల్లిలోంచి కాట్ర తీస్తే ఇక్కడ వల్లి ఉంది, మీరే వల్లి. ఓహో అలాగంటారా? అయితే నన్నే తీసుకెళ్ళండి, మన ఇద్దరు వెళ్తే బాగోదేమో, కాట్ర వెళ్ళి అయిపోతుంది. మేడం నేను ఇవన్నీ వినలేకపోతున్నాను మేడం, ఒక్కసారి నేను పిలిచినందుకు ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తారా ప్లీజ్? థ్యాంక్ యూ సార్. ఆఖరిగా ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి అలీ గారు. కొంచెం మధ్యగా రండి సార్. ఇంతవరకు మీరు చేసిన ఎన్నో సినిమాలకి మ్యూజిక్ ఇచ్చారు. నా కెరియర్లో మలుపు తిప్పిన చిత్రం, ద బెస్ట్ చిత్రం, ఈ సినిమాతోటి కీరవాణి ఒక 10 మెట్లు ఎక్కాడు అనే చిత్రం ఏది? మనసు మమత అండి. ఎందుకంటే ఆ సినిమా చేయకపోతే నేను ఇప్పుడు ఉండున్నానండి మీ ఎదురుండా. ఓకే, ఫస్ట్ స్టెప్ అండి అది. ఫస్ట్ స్టెప్ లేకపోతే లాస్ట్ స్టెప్ లేదు. ఓకే, ఏ స్టెప్ లేదండి అసలు. సో అంటే అప్పుడు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ ఉండగా మిమ్మల్ని ఎందుకు అనుకున్నారు? ఇదండి, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండగా మనసు మమతకు ముందు మిమ్మల్ని ఎందుకు అన్నారు? అంటే వేటూరి సుందరరామూర్తి గారు మా గురువు గారు, ఆయన నేను ట్యూన్స్ బాగా కంపోజ్ చేస్తాను ఆయన నమ్మి నన్ను అక్కడికి సిఫార్సు చేశారండి, రామోజీరావు గారికి. సో ఆయన వేటూరి గారిని నమ్మి నాకు అవకాశం ఇచ్చారండి. ఓకే, సో ఇందాక చెప్పాను కదండి, నమ్మకం లేకపోతే పనులు జరగవని. సో ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను. అందువల్ల వారు చాలా నాకు సంతోషించి ఫర్దర్గా అవకాశాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు నాతో వచ్చేస్తారా మీరు? మీ పేరేంటండి? నా పేరు ఆలీ అండి. ఆలీ అంటే భార్య అండి. అవునండి. మీరు వచ్చేయాలిగా. అక్కడ ఉందండి ఆవిడ. ఇందాక కాట్రా తీసేసాం కదండి. అలాగే నేను ఆలీ కాట్ర వెళ్ళి. సర్లేండి, ఈ వాళ్ళకి శ్రీవల్లితో సరిపెట్టుకుంటా. మీరు జగదీష్ బాధపడతాడు కాబట్టి మీరు చక్కగా ప్రోగ్రామ్ని విజయవంతం చేయండి. ఇంకా చాలా ఉంది చేయాల్సింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.